గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పెంచిన టికెట్ రేట్లతో వచ్చేటువంటి డబ్బులో 20% కార్మికులకే కేటాయించాలి. ఆ దిశగా ఒక ప్రతిపాదన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా కార్మికుల పిల్లల కోసం స్కూల్స్ని, ఆ తర్వాత హాలీవుడ్నే రామోజీ ఫిల్మ్ సిటీలకి వచ్చేలా చేస్తాను అంటూ బోల్డ్ అన్ని ప్రామిసెస్ అయితే చేశారు. యాక్చువల్గా ఈ ప్రతిపాదనని ప్రొడ్యూసర్స్ ఎలా చూస్తున్నారు? నిజంగా 20% కార్మికులకే చెందుతాయా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే అండి. చాలా రోజులైంది అభినందన సభ అని ఒకటి పెట్టుకున్నారు. ఆ అభినందన సభలో వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందంటారా? అంటే ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం, అది ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. కోడ్ ఉల్లంఘించారా సీఎం గారు అనేటువంటి ఒక సందేహం మొదలైంది, ప్రపంచంలో చర్చ మొదలైంది. నిజానికి ఆయన మీరన్నట్టుగా వరాల జల్లు కురిపించాడు. ఆయన ఈ వరాల జల్లు కురిపించింది ఎక్కడంటే సినిమా కార్మికులు ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ఆయన వచ్చాడు. యూసఫ్గూడ అనేది కోర్ ఏరియా. ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నిక ప్రచారం జరుగుతోంది ఒకవైపు. ఆ ప్రచారంలో భాగంగా ఈయన వచ్చినట్టుగా కనిపించింది అక్కడ. ఆయన అపీరెన్సు, వ్యవహారము, అలాగే అక్కడ ప్లే అయినటువంటి పాటలు ఇవన్నీ కూడా. ఈ ప్రయాణంలో ఆయన ఉపన్యాసం కూడా కార్మికుల మనసులు గెలుచుకోవాలి అన్న ప్రోగ్రాంలోనే నడిచింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు నిర్మాతలు వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, సినిమా బడ్జెట్లు భారీగా ఉన్నాయని, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి అని మా దగ్గరికి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి మేము చాలా సందర్భాల్లో ఓకే చెప్తున్నాం, పెంచుకోండి అని. ఎందుకంటే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి, కొత్త మార్కెట్లకు వెళ్ళాలి అంటే ఇక్కడ బడ్జెట్ పెంచాలి. బడ్జెట్ పెంచినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి. కాబట్టి మేము ఇలా యాక్సెప్ట్ చేస్తూ వెళుతున్నాం. దీనిలో కనీసం ఒక 20% కార్మికులకు ఇవ్వాలి అని నేను వాళ్ళని కోరుతున్నాను అన్నాడు. ఇది ఈ మేరకు ఒక జీవో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అని అక్కడ ప్రసంగాలు నడిచినాయి. కాబట్టి దీన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగా చూడాలా లేదా అనేది ఒక గొడవ. దీన్ని చూసినా చూడకపోయినా ఆయన ఇంకొక హామీ ఇచ్చాడు. ఒక 3 ఎకరాలలో మీ పిల్లలకి ఒక అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్కూల్ లెవెల్ స్కూల్ ఒకటి ఉచిత విద్య కల్పించేటువంటి ఒక స్కూల్ పెడతాను అన్నాడు. ఆల్రెడీ యూసఫ్గూడలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, కానీ దానికి ప్యారలల్గా ఇంకొక స్కూల్ పెడతాను అన్నాడు ఆయన, సినిమా కార్మికుల పిల్లల కోసం. అలాగే అక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఫ్రీగా పెడతాము అని కూడా ఒక హామీ ఇచ్చేసాడు ఆయన. అంటే కార్మికులు పొద్దున 4 వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్లో వంటలు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, మీ పిల్లల ఆలనా పాలన నేను చూసుకుంటాను, వాళ్ళని స్కూలుకి పంపించేయండి. స్కూల్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, భోజనం పెడతారు, నైట్ డిన్నర్ ఒకటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇలా అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి వెడితే తప్ప షూటింగ్కి ఆర్టిస్టులు 9 వెళ్ళినా పర్లేదు, కాల్ షీట్ 9 ఉన్నా కానీ వీళ్ళ ఏర్పాట్లన్నీ చేయాలి. అక్కడ ప్రాపర్టీస్ ఇవన్నీ అరేంజ్ చేస్తే వాళ్ళు వచ్చి నటించి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది కూడా మాట్లాడాడు ఆయన ఆ ఉపన్యాసంలో. మీ కష్టమే మేజరు, కాబట్టి మిమ్మల్నే పట్టించుకోవాలి అని సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని సెక్టార్స్ని ఒక రకంగా ఆయన తన వైపు డైవర్ట్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్గా వేదికను వాడుకున్నాడు. కార్మికులకి ఈ వరాల పని అయిపోయింది. అయిపోయిన తర్వాత నిజానికి ఇక్కడ కార్మికులకు 20% కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు, కానీ ప్రైస్ హైక్ మీదే ఒక గొడవ ఉంది. అదేంటంటే వాళ్ళు ఎందుకు బడ్జెట్లు పెంచుతున్నారు? వాళ్ళు కొత్త మార్కెట్లకు విస్తరించడానికి. అంటే హిందీ మార్కెట్లోకి సినిమా వెళ్ళటం కోసం కాస్ట్లీ సినిమా అయితే ఆ మార్కెట్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే తమిళ్ మార్కెట్, ఈ మార్కెట్లన్నీ మనకి రావాలి అంటే మన సినిమా క్వాలిటీ ఉండాలి.
సినిమా క్వాలిటీ పెట్టి ఎందుకు తీస్తున్నావు? నువ్వు మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం. అక్కడి నుంచి డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాలి ఈ సినిమాకి అని ఒక గొడవ జరుగుతోంది ప్యారలల్గా. ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈయన ఇన్సెంటివ్ ఇచ్చి తీరతామన్నట్టుగా మాట్లాడాడు. అలాగే ప్రీమియర్స్కి కూడా పర్మిషన్ ఇస్తామని మాట్లాడాడు. ఇదే ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లోనేమో పుష్ప 2 వివాదం అప్పుడు, సంజయ్ థియేటర్ గొడవ అప్పుడు నో ప్రీమియర్స్ నో హైక్స్ అన్నాడు. ఆ తర్వాత హరిహర వీరమల్లుకి ప్రీమియర్స్కి అనుమతి ఇచ్చారు, హైక్కి అనుమతి ఇచ్చారు, ఓజీకి ఇచ్చారు. ఎవరు వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది ఈ గందరగోళం అంతా? అసలు ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు లోకల్ మార్కెట్ కోసం సినిమా తీసుకున్నప్పుడు లోకల్ మార్కెట్లో వచ్చే డబ్బులు సరిపోతాయి. మీరు ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వట్లేదు లోకల్ సినిమాలకి. పాన్ ఇండియా సినిమాలకి మీరెందుకు ఇవ్వాలి? పాన్ ఇండియా మార్కెట్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళకి ఆల్రెడీ అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ మీరు అదనంగా వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ ఇచ్చి డబ్బులు ఇప్పిస్తున్నారు. ఇది కేవలం చిన్న సినిమాలని ఇబ్బంది పెట్టడం కోసం, పెద్ద నిర్మాతలని చంకనెక్కించుకోవడం కోసం చేస్తున్నారు మీరు అని ఓపెన్గానే చాలామంది విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ విమర్శకులకి ఇంకొక ఆయుధం దొరికింది. ఇప్పుడు దీనిలో 20% మీకు వచ్చే లాభాలని కాదు ఆయన ఉద్దేశం, ఈ 750 రూపాయలు ఇలా టికెట్ల రేట్లు పెంపు ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్లో వీళ్ళకి కూడా 20% ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఈ 20% వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే సీఎంతో ఘర్షణ పెట్టుకునేటువంటి మూడ్లో ఎవరు లేరు అక్కడ సినిమా పరిశ్రమలో. ఏదో ఇంకేదో తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లోనే ఉంటారు వాళ్ళు. అందుకని 20% ఇవ్వటానికి డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చేస్తుంది. ఆ 20% ఎలా ఇస్తారంటే రేపు పొద్దున వీళ్ళు ప్రైస్ హైక్ వెళ్ళినప్పుడు రేట్ పెంచి పెడతారు అక్కడ. సో ముందు జాగ్రత్త వాళ్ళే పడతారా? వాళ్ళే పడతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 700 రూపాయలకి అడుగుతున్నారు అనుకోండి ప్రైస్ హైక్, లేకపోతే 800 అడుగుతారు. ఆ 800కి ఒక 50 రూపాయలు జోడించి పెడతారు అక్కడ, వాళ్ళు సంతకం పెడతారు. అంటే నిర్మాతలు మేము ఏది చెప్పినా అనుకూలంగానే ఉన్నారు అనే మూడ్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి సీఎం గారు అదేదో వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయండి అయ్యా అంటాడు. విన్ విన్ సిచ్యువేషన్ లా ఉంటుంది అక్కడ. అంతే, వాళ్ళు సంతకం పెడతారు. ఇక్కడ 850కి టికెట్లు అమ్ముడవుతాయి. ఆ 50 రూపాయల డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. వీళ్ళకి వచ్చే 800 సాలిడ్గా వీళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి నిన్న ప్రత్యేకంగా కార్మికులకి ఆయన చేసింది ఏమీ లేదు. వీళ్ళ దగ్గర నుంచి ఏదో లాక్కుని అసలు ఈ గొడవంతా మానేసి మీకు నేను ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వాలి అని కార్మికుల వేతనాలకు సంబంధించి మీరు హామీ ఇచ్చినటువంటి వేతనాలు ఇచ్చి తీరకపోతే మీ షూటింగులు తదితర వ్యవహారాల మీద మేము ఇంకొంచెం కఠినంగా ఉంటాము అని చెప్పి ఉండాల్సింది. అది నిజంగా హెల్ప్ చేసిన వాడు అయి ఉండేవాడు ఆయన. ఆ మాట చెప్పలే. ఆ మాట చెప్పకుండా మీకు వచ్చే డబ్బుల్లో ఒక పావలా ఇవ్వండి వాళ్ళకి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అది దానివలన కార్మికులకు ఏదో జరిగిపోతుంది అనే భ్రమలు ఎవరికీ లేవు. ఇది ఒక గందరగోళపు ప్రకటన చేశాడు ఆయన. దీంతో పాటు ఈ ఎన్నికల హామీలన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఈ ఓటర్లు అంటే ప్రొడ్యూసర్లని అట్రాక్ట్ చేశాడు ఆయన. మీకు ప్రైస్ హైక్ ఉంటుంది, అలాగే మీకు ప్రీమియర్స్ వేసుకోవడానికి కూడా మేము అనుమతిస్తాము అని వేదిక మీద చెప్పాడు. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అని కడుతున్నాము, అక్కడ సినిమా వాళ్ళందరికీ అన్ని సెక్టార్స్కి అక్కడ సొంత ఇంటి కళ లాంటివి కొన్ని ఈ కళలు నెరవేర్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి, మీకు అక్కడ ఏదైనా అలాట్మెంట్స్ ఇస్తాం అని కూడా చెప్పాడు ఆయన. అలాగే స్టూడియోల నిర్మాణం ఇలాంటి కోరికలు ఎవరికైనా ఉంటే, ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే రండి, వాటి గురించి కూడా మాట్లాడదాం, వాటిని కూడా ఫ్యూచర్ సిటీలో ఎక్కడో చోట అకామిడేట్ చేద్దాం అన్న టోన్లో కూడా మాట్లాడాడు ఆయన. ఇలా టోటల్గా ఫిలిం సెక్టార్కి సంబంధించి అన్ని విభాగాల వాళ్ళని హక్కున చేర్చుకుని మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడిన ఉపన్యాసం టోటల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లలో దాదాపుగా 45 నుంచి 50% ఉన్నటువంటి ఫిలిం సెక్టార్ ఓట్లని తన వైపుకు డైవర్ట్ చేసుకోవడం కోసం చేసిన ఉపన్యాసంలో ఉంది తప్ప అదేదో ఆయనకి అంటే ఆ అభినందన ప్రోగ్రామే కొంచెం నాటకీయంగా కనిపించింది. అంటే ఆ మధ్య
సినిమా పరిశ్రమ వాళ్ళు మాకు ఏడాదికి 10% పెంచుతారు వేతనాలు అనేది ఒక అగ్రిమెంట్ ఉంది, పాత అగ్రిమెంటు. దాని ప్రకారం పెంచటం లేదు నిర్మాతలు. పెంచండి అని చెప్పి కార్మికులు సమ్మెకి దిగారు. ఆ సమ్మె మీద చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు వాళ్ళు. నిర్మాతలు చేశారు, హీరోలు మాట్లాడారు. మొత్తం అంతా మీకే ఊడ్చి పెడుతున్నాం, మేము చాలా నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, థియేటర్కి జనం రాని టైంలో మీరు ఇలా గొడవ చేస్తారా అని మాట్లాడారు. ఇన్ని గందరగోళాలు, ఇంత కార్మిక వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఇక లేబర్ కమిషన్ ఎంటర్ అయ్యి ఏదో పద్ధతిలో ఆ సమస్యను సార్ట్అవుట్ చేసింది. ఆ సార్ట్అవుట్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు పరిష్కరించాడా, సమస్యల్ని పక్కదారి పట్టించాడా అని కార్మికులు మాట్లాడుకుంటున్న సందర్భంలో కార్మిక సంఘాల నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఈ అమ్మిరాజు వాళ్ళు ఈ అభినందన సభ ఏర్పాటు చేశారు. అంటే ఆ రోజున కార్మికుల సమ్మెల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఆయనకి కార్మికుల పక్షాన అభినందన సభ అన్నారు అని వాళ్ళతోనే సభ పెట్టించి దాన్ని ఎన్నికల ప్రచార సభగా మార్చి ఎన్నికల వరాలు జల్లు కురిపించి మొత్తంగా ఫిలిం సెక్టార్ ఓట్లని మొహమాటంలోకి నెట్టి మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు నా దగ్గరకు వచ్చి మీరు ఆ రోజు సభలో మాట్లాడినవి నెరవేరుస్తారా లేదా అని అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మా అభ్యర్థిని ఓడించినా నేను ఇవన్నీ చేస్తాను, కానీ మీరు వచ్చి అడగటానికి మీరే ఒక అవకాశాన్ని కోల్పోతారు. ఆ అవకాశాన్ని కోల్పోతారా లేదు అవకాశాన్ని దక్కించుకుంటారా నిర్ణయించుకోండి. మీరు దక్కించుకోవాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కావాలన్నా, స్టూడియోలకు స్థలాలు కావాలన్నా, లేకపోతే ఇందులో 20% డబ్బులు మీకు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పాడు ఆయన ఓపెన్గా. చాలా పెద్ద ఆఫరే ఇచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి కార్మికులతో పాటుగా. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనగానే నాట్ ఓన్లీ కార్మికులు, అక్కడ హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నప్పుడు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి సార్ అసలు? అంటే ఫిల్మ్ సెక్టార్ వరకు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళేమీ ఇబ్బంది పడటం లేదు. కాకపోతే వాళ్ళు మాత్రమే లేరు, మిగిలిన ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ నియోజకవర్గంలో అన్ని హామీలు ఇచ్చారు, బాగానే ఉంది. ప్రైస్ హైక్ కూడా మీరు పర్మిషన్ ఇచ్చేశారు సినిమా పరిశ్రమకి. జనాల్ని దోచుకోండి అని చెప్పాడు ఒక రకంగా ఆయన, ఇండైరెక్ట్గా. కాబట్టి ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడు 1000 రూపాయలు పెట్టి 800 పెట్టి టికెట్లు ఎందుకు కొనాలి అనుకునేటువంటి ప్రజలు ఈ హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రితో మనకేమిటి సంబంధం అనుకుంటే వాళ్ళ రియాక్షన్ రేపు పొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైనా గనక అది కొంత కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇలా ఎవరు ట్యూన్ చెయ్యరు, ఎప్పటికప్పుడు మర్చిపోవడమే ప్రజల మనసుల్లో అదొక అడ్వాంటేజ్ ఉంది అని ఏదో గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడాడు ఆయన. కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటే ప్రమాదం. ఇది గుర్తు పెట్టుకునేలాగా నిరంతరం జనంలోకి వెళ్ళి మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరి వైపు నుంచి కానీ ఇంకా ప్రెస్ మీట్లు అవి మొదలవలేదు. నిన్న ఆయన పైగా కోడ్ ఉల్లంఘన గురించి కూడా ఎవరు మాట్లాడలేదు ఇంకా. కానీ అది ఒక రకంగా కోడ్ ఉల్లంఘనే. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు కూడా ఇలాంటి హామీలే ఇచ్చింది ఆవిడ. అలహాబాద్ హైకోర్టు రాయబరిలో ఆవిడ ఎన్నిక చెల్లదు అని ఆ రోజుల్లో రాజనారాయణ వేసిన దీని మీద జడ్జిమెంట్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. ఆవిడ కూడా ఇలాగే ఏదో పవర్ సప్లైకి సంబంధించి కొన్ని ఏరియాల్లో మేము సఫర్ అవుతున్నామని ఆవిడ దృష్టికి తీసుకెళ్తే నేను చూసుకుంటాను అంతే. అది న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యి ఆవిడ ఎన్నిక చెల్లదు అని జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ మీద కదా ఆవిడ తర్వాత ఎమర్జెన్సీ దాకా వెళ్ళిపోయింది, చెలరేగిపోయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈయన మీద ఎవరైనా కోడ్ ఉల్లంఘన కార్యక్రమం జరిగింది అని కోర్టుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎవరైనా చొరవ చేస్తారో చేయరో చూడాలి. ఇప్పుడు కార్మికుల సమస్యలు నిన్న మాట్లాడినటువంటి వాటితో పాటుగా వెరీ రీసెంట్గా మనం చూసినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఇష్యూ అనేది ఒకటి ఉంది. అంతకుముందు చిత్రపురి కాలనీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు కదా, వాటి గురించి ఎందుకు ప్రస్తావన రాలేదు? చిత్రపురి కాలనీ గురించి కూడా మాట్లాడండి ఆయన. మాట్లాడి అది కూడా కార్మికులకు అనుకూలంగానే జరుగుతుంది అని ఒక భ్రమ కల్పించాడు నన్ను.
ఉపన్యాసంలో చిత్రపురి అలాగే ప్రభాకర్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడాడు. ఆయన తన స్వార్జితమైనటువంటి 10 ఎకరాలు దానం చేశాడు అని కూడా మెన్షన్ చేశాడు. ఆయన చేసి ఇప్పుడు దానిలో కొత్తగా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కమర్షియల్ కాంప్లెక్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు, అక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్లో మరొకటో వేసి కార్మికులకు ఇవ్వాలి కదా, కార్మికుల కోసం ఇచ్చిన స్థలం అది. కాబట్టి అక్కడ విల్లాలు లేకపోతే హై ఎండ్ అపార్ట్మెంట్స్ అవి కాదు జనాలకు కావాల్సింది, అవి వేసి మీరు ఎవరెవరికో ప్రయోజనం కలిగిస్తున్నారు. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ షాపులు కూడా ఎవరెవరికో ఇచ్చేసుకుంటారు, మీరు ఆఫీసులకు ఇచ్చుకుంటారు, వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మిరాజు అండుకో అనేది మొన్న సమ్మె సందర్భంగా రోడ్డు మీద మాట్లాడారు అందరూ. మాట్లాడి ఇప్పుడు వాళ్ళ నాయకత్వంలోనే మీటింగ్ జరిగింది కాబట్టి ఆ ఇష్యూని దాదాపుగా పక్కకి నెట్టేసినట్టుగానే కనిపిస్తోంది. కానీ ఈయన మాత్రం ఒక భ్రమ కల్పించాడు సీఎం గారు. అక్కడ కూడా కార్మికులకు ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను తీసుకురావడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఒక మాట వినిపించకుండా మాట్లాడాడు ఆయన. అలా చిత్రపురి కాలనీ గురించి కూడా మాట్లాడాడు, కానీ స్పష్టమైన హామీలు ఏం లేవు. కాబట్టి ఆ కమర్షియల్ కాంప్లెక్సే కడతారు, వాళ్ళు కట్టి ఆఫీసులకు అద్దెలకు ఇచ్చుకుంటారు. లోపల విల్లాల నిర్మాణం అవన్నీ హై ఎండ్ అపార్ట్మెంట్స్ నిర్మాణం ఇవన్నీ జరుగుతుంది. కార్మికులకి దానిలో వచ్చేది ఏమి ఉండదు, అయిపోయింది. కార్మికులు దాదాపు వీళ్ళ అప్లికేషన్లే 1000 పైన ఉన్నాయి అక్కడ పెండింగ్లో, ఇవి అలాగే పెండింగ్లో ఉంటాయి జీవితకాలం. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీలో ఏవో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు అన్న. ఇప్పుడు కొత్త భ్రమ, ఆ ఫ్యూచర్ సిటీలో ఇస్తానన్నారు కదా సీఎం గారు, మీరు 4 రోజులు ఆగండి అని చెప్తారు వీళ్ళు. కాబట్టి అదొక గందరగోళం. ఒక రకంగా అక్కడ నేరాలు చేసిన వాళ్ళకి ఒక చట్టబద్ధత కల్పించినట్టుగా జరిగింది నిన్న ఉపన్యాసం అయింది. అప్పటి ప్రభుత్వం ఫిలిం నగర్కి స్థలాలు కేటాయించినప్పుడు అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ ఏర్పాటైంది. వాళ్ళు ఛాంబర్కి లీజుకి ఇచ్చారు. అక్కడ ఒక కార్యాలయం కట్టుకొని ఈ వ్యవహారాలన్నీ సార్ట్అవుట్ చేయటం కోసం, ఈ స్థలాల పంపిణీ వ్యవహారం ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడం కోసం ఒక భవన నిర్మాణానికి 30 ఏళ్లకు ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చినటువంటి స్థలంలోనే ఈ ఛాంబర్ నిర్మాణం జరిగింది. ఈ ఛాంబర్ నిర్మాణం 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి లీజు టైం అయిపోయింది. ఇప్పుడు దానిలో ఇంకేదైనా యాక్టివిటీ చేయబడితే అలా ఉంటుంది అనేది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కార్యక్రమం. హౌసింగ్ సొసైటీ ఆఫీస్ కూడా అందులోనే ఉంది. కాబట్టి వాళ్ళు దీన్ని పడగొట్టి ఒక భారీ నిర్మాణం ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఉన్నారు. ఈ భారీ నిర్మాణంలో పైన మల్టీప్లెక్స్లు కూడా పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ చేయడానికి ఒక బిల్డర్కి ఎవరికో ఇవ్వాలి, డెవలప్మెంట్కి ఇవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఈ డెవలప్మెంటు 75% వాళ్ళకి 25% వీళ్ళకి అన్నట్టుగా ఒక చర్చ ఏదో జరుగుతోంది. 75% వాళ్ళకి వెళ్ళిపోతే బిల్డర్కి వెళ్తే బిల్డరు సినిమా వాళ్ళకే ఇవ్వడు. అక్కడ ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో వాళ్ళకి ఇచ్చుకుంటాడు. కాబట్టి సినిమా పరిశ్రమే ఉండాలి ఛాంబర్ ప్లేస్లో అని వాదిస్తున్న వాళ్ళు వాళ్ళ వాదన నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెండోది, ఛాంబర్లోనే అందరినీ అకామిడేట్ చేయాలి అనేటువంటి ఒక మాట ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మా అసోసియేషన్ ఆఫీస్ ఉంది దానిలో, అది తప్ప మిగిలినవన్నీ నిర్మాతల మండల ఆఫీస్ అందులోనే ఉంది, ఛాంబర్ ఆఫీస్ అందులోనే ఉంది, అంతవరకే ఉంది. ఓ ప్రివ్యూ థియేటర్ ఉంది, అలాగే ఈ హౌసింగ్ సొసైటీ తాలూకా ఆఫీస్ ఉంది అక్కడ. కాబట్టి ఇవి కాకుండా మిగిలిన 24 క్రాఫ్ట్స్ ఆఫీసులు విడివిడిగా ఉన్నాయి, బయట ఉన్నాయి. వాటిలో చాలా యూనియన్స్కి సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారని నిన్న చెప్పాడు ఈయన సీఎం గారు. యూనియన్స్కి కూడా స్థలాలు ఇస్తారని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ అకామిడేట్ చేసే కొత్త వాళ్ళు ఎవరూ లేరు కదా ఈ బిల్డింగ్లో, కట్టబోయే బిల్డింగ్లో. కాబట్టి 20% 25% సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు అది కాదు కదా వ్యాపారం. వ్యాపారం మీరే కన్స్ట్రక్ట్ చేసుకుంటే, మీరందరూ ఏమీ తక్కువ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మీరే చొరవ చేసి నిర్మాణం జరుపుకొని మీ పద్ధతుల్లో మీరు కావాలంటే మిగిలిన యూనియన్స్ వాళ్ళని కూడా అక్కడ అకామిడేట్ చేయండి, లేకపోతే ప్రొడక్షన్ హౌసులకు ఇవ్వండి, లేకపోతే సినిమా పరిశ్రమకు ఉపయోగపడే
ఇంకెవరైనా క్రాఫ్ట్ల వాళ్ళు అక్కడ ఆఫీసులు పెట్టుకుంటారంటే వాళ్ళకి తక్కువ ధరలో ఇవ్వండి, సినిమా పరిశ్రమ అభ్యున్నతికి అది ఏదైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించాలి వీళ్ళు. అది మానేసి అక్కడ బిజినెస్ చేయటం కోసం ఆలోచించటం అనేది ఎంతవరకు శ్రేయస్కరం అనేది ఒక అభిప్రాయం. కానీ మొత్తానికి అది మా చేతుల్లో జరగాల, మీ చేతుల్లో జరగాల అనేది రెండు శిబిరాలుగా చీలిపోయి అక్కడ ఘర్షణ పడుతున్నారు. ఈ వివాదాన్ని అశోక్ కుమార్ గారు కొంచెం లీడ్ తీసుకుని, అంటే నిర్మాతల మండలి వైపు నుంచి లీడ్ తీసుకుని ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో ఏ మేరకు ఆయన సక్సెస్ అవుతాడు, ఆయన ఆర్గనైజ్ చేసిందే నిన్న నిరసన కార్యక్రమం కూడా. సురేష్ బాబు గారు అలాగే మురళీమోహన్ వీళ్ళందరూ వెళ్ళి క్యాండిల్ ర్యాలీ చేశారు అక్కడ. అంటే సేవ్ ఛాంబర్ అనే ఒక నినాదం ఇచ్చారు. ఈ ఛాంబర్ని ఇప్పుడు వాళ్ళు లీజ్ ఎక్స్టెండ్ చేయించుకోవటం అనేది ఒక మార్గం ఉంది, ఒక ఆప్షన్. లీజ్ ఎక్స్టెండ్ చేసుకుని నెమ్మదిగా ఈ భవన నిర్మాణం గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మీరు ఎవరికో 75% ఇచ్చేసి 25% సినిమా పరిశ్రమ, ఇలాంటి మాటలు ఇప్పుడు వద్దు అని ఒక వే క్రియేట్ చేసుకోవడం కోసం, అది ఇంటర్నల్ ప్రాబ్లం. అది ఆ ఇంటర్నల్ ప్రాబ్లము నిజానికి దానికి సంబంధించి ఎవరు పట్టించుకోవాలి ప్రభుత్వంలో అనేది కూడా ఒక గొడవ. అది సొసైటీ కాబట్టి సొసైటీ యాక్ట్ ప్రకారం ఉందేమో అని ఒక ప్రయత్నం చేశాడు అశోక్ కుమార్. అది లేదు, అది సినిమా పరిశ్రమకు సంబంధించిన గొడవ కాబట్టి మీరు సినిమాటోగ్రఫీ శాఖలోనే తేల్చుకోమని వాళ్ళు చెప్పారు. ఇలా 3-4 చోట్ల తిరిగి చివరికి ఆయన విసిగి వేసారి సీఎం గారి దగ్గరికే పోవాలనే అభిప్రాయంతో ఉన్నాడు ఇప్పుడు. కేఎస్ రామారావు గారు వీళ్ళందరూ. మరి సీఎం గారు ఇప్పుడున్న మూడ్లో సినిమా పరిశ్రమకు ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ అయితే ఒక సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉంది. సో అందరూ సహకరిస్తే, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే హాలీవుడ్నే మన రామోజీ ఫిలిం సిటీకి తీసుకొస్తా, ఆ సినిమాలే ఇక్కడ నిర్మించేలా చేస్తా అనేటువంటి ఒక మాట కూడా. అంటే రామోజీ ఫిలిం సిటీ లాంటివి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాడు ఆయన. వాళ్ళకి ఇంకేవైనా కావాలంటే కల్పిస్తాను, అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైనా సహకారం కావాలంటే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని హామీ ఇచ్చాడు ఆయన. హామీ ఇచ్చాడు. సినిమా పరిశ్రమ ఇక్కడే నిలబడాలి అన్నాడు. హాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అని చెప్పాడు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు. మీకు హైదరాబాదులో ఏం కావాలన్నా నేను చేసి పెడతాను అని చెప్పాడు. ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడే కదండి, మొన్న ఇంతకు ముందు ఆయన ఆఫీస్కి నిర్మాతలందరినీ పిలిపించుకుని మాట్లాడినప్పుడు కూడా ఈ రకమైన హామీలన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడాడు. ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తాలూకా కార్యవర్గాన్ని పిలిచి కూడా ఆయన ఆశీర్వదించాడు. అంటే వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, సినిమా సెక్టార్ మొత్తం నేను చూసుకుంటాను, మీరందరూ మా గెలుపు కృషి చేయండి అని చెప్పాడు ఒక రకంగా ఆయన. అంటే నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం మీరందరూ కృషి చేయండి, తర్వాత మాట్లాడుకుందాం అనేది ఆయన కంక్లూడ్ చేసిన విషయం. కాబట్టి ఇవన్నీ ఎన్నికల హామీలుగానే చూస్తున్నాను నేను. అంతకు మించి ఆయన ఏదో హాలీవుడ్ తీసుకొచ్చేస్తాడు ఇక్కడికి అంటే, వాళ్ళకు అనుకూలంగా ఉంటే వచ్చి ఇక్కడ షూటింగులు జరుపుకోవచ్చు. జరుపుకోవడానికి కల్పించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుందండి? వాళ్ళకి ఏదన్నా ఇంకొక 5 ఎకరాలు స్థలం కావాలంటే ఇస్తారు. ఇవ్వటానికి ఆయనకు అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే గవర్నమెంట్లు ఉన్నదే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసం. దీన్నే అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. అభివృద్ధి అనగా పెట్టుబడులను తీసుకొచ్చుట, వాళ్ళకి స్థలాలు ఇచ్చి ప్రోత్సహించుట, ఉపాధి కల్పించుట అని చెప్తున్నారు. ఇది అభివృద్ధికి నిర్వచనంగా మారిపోయింది. కాబట్టి ఎవడన్నా హాలీవుడ్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి మేము ఇక్కడ ప్రొడక్షన్ మొదలు పెడతాము, మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి అంటే ఇస్తాడు ఈయన. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దాంతో లింక్ అయి ఉండేలాగా మాకు తలొక 5 ఎకరాలు ఇవ్వండి అని హాలీవుడ్ కంపెనీలు ఎవరైనా అడిగితే వాళ్ళందరికీ తలో 5 ఎకరాలు అక్కడ ఇచ్చేస్తాడు ఆయన. అవసరమైతే ప్రజల నుంచి పూల్ చేసి కూడా ఇస్తాడు, అక్కడున్న గ్రామాలని ఖాళీ చేయించి కూడా ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఒక ఈజీ ప్రోగ్రామ్గా మారిపోయింది ప్రభుత్వాలకి. కేసీఆర్ ఆ మధ్య ఫార్మా సిటీ అన్నాడు అని ప్రభుత్వ భూమి కేటాయించాడు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూమి ఇస్తున్నటువంటి జీవో క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసి ప్రభుత్వ భూమిని అలా హోల్డ్ చేసి ఉంచండి, రేపు ఎవరైనా కార్పొరేట్లు అడిగినప్పుడు దాని గురించి మాట్లాడదాం,
ఈ ఫార్మా సిటీని క్లస్టర్ల రూపంలో మార్చి వివిధ జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో ఈ క్లస్టర్ పెట్టే చోట ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ పూల్ చేసి మీకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వాళ్ళని మభ్యపెట్టి అక్కడ క్లస్టర్ నిర్మాణం చేద్దాం అని చెప్తున్నాడు. కానీ ఇలా ప్రజల నుంచి భూములు లాక్కుని పెట్టినటువంటి కంపెనీలు ఆ లోకల్స్కి ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఏమిటి? తలుపులు తీసే ఉద్యోగాలు, లేకపోతే టాయిలెట్లు క్లీన్ చేసే ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి. అంటే స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేటువంటి కేటగిరీలోకి వచ్చిన తర్వాత ఆ లోకల్ పీపుల్కి ఉండేటువంటి టాలెంట్స్ ఏమిటి అనేది చూస్తే ఆ కంపెనీలో పై స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళెవరు, ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు ఆ ప్రాంతాల్లో. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏమిటి అనేది చూసి వాళ్ళలో మెజారిటీ పీపుల్ని ఆ కంపెనీలో ఎక్కువ ఉద్యోగాలు చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి అక్కడే ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఆ పెట్టబోయే కంపెనీ ఆధ్వర్యంలోనే వీళ్ళందరినీ స్కిల్డ్ వర్కర్స్గా మార్చి మేజర్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు క్లియర్ అయిన తర్వాతే బయట వాళ్ళని పిలుస్తాం అన్న పద్ధతిలో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఏ పరిశ్రమని వీళ్ళు తీసుకురాలి. రానంతకాలం లోకల్ ప్రజలకు దొరికేవే, లేకపోతే ఇంకొక భ్రమ కల్పిస్తారు. ఏది జరగడానికైనా అవకాశం అయితే ఉంది. ఇండస్ట్రీ పీపుల్ ఇప్పుడు రష్ అవ్వాలి. అంటే వీళ్ళు ఇమీడియట్గా సురేష్ బాబు గారు మరొకరు ఒక అమెరికన్ కంపెనీతో కొలాబరేట్ అయిపోయి ఒక కార్పొరేట్ కంపెనీని తీసుకొస్తున్నామండి ఇక్కడికి అని పట్టుకెళ్తే భూమి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి చాలా గందరగోళం జరగబోతోంది అనేది అర్థమైంది నన్ను ఆయన ఉపన్యాసం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.